మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. మనము ధ్యానించుకునే వాక్యము ముఖ్య భాగము ఏమైనదంటే, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహించిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. అంటే మనకి శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ దేవుడు కొంతవరకు మాత్రం శోధిస్తాడు అనే విశ్వాసంతో ఉండాలని ఈరోజు మన ధ్యానాంశం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయేరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక ఆహారమునే భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక పానీయమునే పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండే క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, మరి ఏ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తాడో, ఏ రీతిగా మనము వెళ్ళి ఏకమై కూడా మనము ఆయన్ని విశ్వాసంతో ఉంటాము, ఉండిన మనము తిరిగి ఆయనకి వ్యతిరేకమైన క్రియలు చేసినప్పుడు మనం అనుకున్న విషయాలు సాధించలేకపోతాము, గమ్యం చేరలేకపోతాము, నీతిమంతం లేకపోతాము, దేవుని సన్నిధిలో ఉండలేని మరి నీతిమంతులుగా మరి చివరికి మిగిలిన పరిస్థితులు వస్తాయని చెప్తున్నాడు. సంఖ్యాకాండము మనం చూస్తే వీరు మరి ఐగుప్తు దేశం నుంచి వెళుతున్న మార్గ మధ్యంలో దేవుడు ఏ రీతిగా నడిపించాడో అక్కడ చెప్పబడుతుంది. వీళ్ళందరూ కూడా మరి ఐగుప్తు బానిసత్వం నుండి మరి మోషే వీళ్ళని తీసుకువెళుతున్నప్పుడు మొదటగా జరిగిన గొప్ప అద్భుతం ఏంటి? ఎర్ర సముద్రాన్ని దాటడం అందరికీ తెలుసు. అయితే వీళ్ళు మరి ఎర్ర సముద్రాన్ని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం జరిగింది? వెనక నుంచి మరి ఐగుప్తు రాజులు బహు సైన్యముతో, రథాలతో, మరి మంచి ఆయుధాలతో వస్తున్నారు. వీళ్ళని పట్టుకెళ్ళాలి, చంపేయాలి, లేకపోతే ఇంకో రీతిగా. ఇంతకాలము వారి దగ్గర బానిసత్వం చేసిన వీరికి స్వతంత్రం కానీ వేరే రాజ్యానికి పోవటానికి కానీ వాళ్ళకి మనస్కరించలే. అప్పటి వరకు కూడా వాళ్ళని అనేక రీతులుగా మరి హింసించి పీడించా వీరు వారి దేశంలోనే అభివృద్ధి చెందారను, మరి వారు ఆ రీతికి వెళ్ళిపోతున్న యొక్క ఈర్ష్యా దేశాలతోనూ వారిని మరి బలవంతంగా నేను బానిసత్వాన్ని తేవాలను వాళ్ళు చాలా మరి పరుగు పందాలతో వస్తున్నారు. వీళ్ళు అక్కడ వరకు వెళ్ళేటప్పటికి దాటుతాము వెళుతున్నాం అనుకుంటున్నారు, కానీ వెనక నుంచి వాళ్ళని చూసేసరికి చాలా అధైర్యపడిపోయారు. ఇప్పుడు ఏంటి? వీళ్ళందరూ కాలిబాటను వెళ్తున్నారు, వారు రథాలతో వస్తున్నారు కాబట్టి ఏ క్షణమైనా వారిని కలుసుకోవచ్చు. కలుసుకున్న తర్వాత జరిగేది ఏంటి? వాళ్ళతో యుద్ధం చేయగలిగిన శక్తివంతులు కాదు. వీళ్ళ దగ్గర తరఫీదు పొందిన మరి సైనికులు లేరు. వారు రాజు దగ్గర మరి ఉన్న సైనికులు అంతా అన్ని ఆరితేరి యుద్ధ నైపుణ్యాలు కలిగిన వారే కదా. మరి వారితో యుద్ధం చేసి గెలవలేరు. మరి ఇంత దూరం వచ్చినాక పట్టుకెళ్తారో, చంపుతారో, ఇంకో రకమైన బానిసత్వపు అనేకమైన పీడనలతో వారు మరి చేసే సమయం ఆసన్నమైనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ముందుకు పరిగెత్తాలని ఏదో సాహసం చేస్తారు. తీరా ముందుకు పరిగెత్తాల్సి వచ్చినప్పుడు ఏముంది? అక్కడ ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఇంత ఎర్ర సముద్రం చూసినాక ఇంకా వాళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశం లేదని తెలిపోయింది. ఎందుకని సముద్రాన్ని దాటి వెళ్ళడం వారు కష్టతరం. వెనక నుంచి వీళ్ళైతే వస్తున్నారు. వీళ్ళు ముందుకు పరిగెత్తే పరిస్థితి లేదు, వెనకన వాళ్ళని వచ్చి ఎదిరించే బలం లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేశారు వాళ్ళందరూ? మోషే వాళ్ళకి చెప్తున్నాడు, మిమ్మల్ని విడిపించమన్న దేవుడు మనతో ఉన్నాడు, మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన దేవుడు, మిమ్మల్ని కాపాడుతున్న వాగ్దానం చేసిన దేవుడు ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మీరు భయపడవద్దు, లేకపోతే యుద్ధం చేయడానికో ఇంకొక రకంగా సిద్ధపడవద్దు, ఊరక నిలుచుండి చూడు అని చెప్పాడు. ఊరక నిలుచుండి చూస్తే సముద్రం ఉన్న మార్గం ఇస్తుందా? సముద్రంపై నడిచి వెళ్తారా? లేకపోతే వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళని పలకరించి వెళ్తారా?
రెండు జరగవు. ఈ రెండు జరగనప్పుడు ఊరక నిల్చుండమని చెప్తున్నాడు. ఈయన మాట వింటే మా పరిస్థితి ఏంటి? తప్పక వాళ్ళ చేతిలో లేనో సముద్రంలో పడి చనిపోక తప్పదు. మోషేని బట్టి విశ్వసించి ఎదురు చూస్తున్నారు. ఏ రీతిగా రక్షింపబడతారో వాళ్ళకి తెలియదు. మోషే కూడా చెప్పలే, మోషేకు కూడా దేవుడు చెప్పాడో తెలియదు. లేకపోతే ఆ సందర్భంలో ఆ సమయంలో మరి మనం అక్కడ ఉన్నను ఏ రీతిగా రక్షింపబడతామో తెలియదు. కాబట్టి దేవుని కార్యము జరిగేటప్పుడు మనుషులు ఆ పరిస్థితులను బట్టో, వారికి ఉన్న బలాన్ని బట్టో, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టో అంచనా వేస్తే అక్కడ ఫలితం వస్తుందని చెప్పలేం. అయితే అక్కడ జరిగింది ఏంటి? మోషే యొక్క కర్రని దేవుడు చాపమన్నప్పుడు సముద్రము పాయలుగా మరి మార్గాన్ని ఇచ్చింది. అది సాధ్యమేనా? అది ఊహించినదా? అప్పుడు జరిగిందా? సముద్రం ఎప్పుడు విడిపోవటం ఎవరన్నా ఊహించగలిగినదా? లేకపోతే అది మరి చేయగలుగుతారా? ఒక మనిషి కానీ కొంతమంది కానీ ఆ రీతిగా చేయగలిగిన కార్యం అయితే కాదు. దానిని ఎవరైతే నిర్మించాడో, దాన్ని ఎవరైతే నియంత్రించగలడో, దానిపైన ఆధిపత్యం ఉన్నవాడు మాత్రమే చేయగలడు. అటువంటి ఆధిపత్యం గల దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసములో నిలబడినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. అయితే ఐగుప్తు రాజులు అప్పటి వరకు బానిసలుగా అనేక రీతిలో హింసించారు. ఇప్పుడు కూడా చంపాలని వస్తున్నారు. వారిపైన వీళ్ళకి ఎంతో పగా ద్వేషం ఉంది. మరి వీళ్ళకే ఉందనుకున్నావా? మరి దేవుడికి కూడా ఇంతగా హింసించి వీళ్ళు వెళ్ళిపోతున్న వీళ్ళని చంపాలనుకున్న, ఇంకో రకంగా చేయాలనుకునే వాళ్ళపైన దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు వాళ్ళందరినీ ఏం చేశాడు? వీరిని మేఘస్తంభం చాటున ఆ మార్గంలో వెనక నుండి వారికి దారి కనిపించకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఆ సముద్రంలో మధ్యలోకి వచ్చినాక సముద్రము ఒక్కసారే వారిని ముంచి వేసి అందరినీ మరి చంపే గొప్ప క్రియ. అటువంటి గొప్ప క్రియ జరగాలంటే, దేవుడు ఆ రీతిగా తన సంకల్పాన్ని నెరవేర్చాలంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారు విశ్వసించి ఊరక నిలుచుండి చూచుడని మోషే చెప్పగానే ఆ ఐగుప్తు రాజు బానిసత్వం తెలిసిన వాళ్ళు, ఎర్ర సముద్రం యొక్క లోతుని ఎరిగిన వారు మరి ఎందుకని నుంచున్నారు? ఇంతగా తీసుకొచ్చిన దేవుడు కాపాడుతాడని అంత విశ్వసించి నడిచి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ? 2వ వచనంలో చూస్తే, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క ఆహారమనే భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక పానీయమనే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండే క్రీస్తు. అంత విశ్వసించి బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మేఘములోను లేకపోతే ఆ సముద్రంలో బాప్తిస్మం పొంది, అంటే మేఘములో సముద్రంలో బాప్తిస్మం పొందటం అంటే ఏంటి? వాళ్ళు ఆ సముద్రంలో వెళ్ళిపోయినప్పుడు అనుకుంటారు ఎంతగా మరి దేవుని నమ్మి విశ్వసించారో, దేవుని విశ్వాసముతో వారి యొక్క తప్పులను ఏదో మరి బాప్తిస్మం అంటే ఇప్పుడు మన యొక్క తప్పులను ఒప్పుకొని పరిశుద్ధం ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు తీసుకుని అక్కడి నుంచి పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ సముద్రంలోనో మేఘంతోనో దేవుడు బాప్తిస్మం ఇచ్చాడండి. మరి వారి యొక్క అంటే ఆ క్రియ జరిగినప్పుడు ఆ బాప్తిస్మం ఆ రీతిగా జరిగింది. తర్వాత వాళ్ళు వెళుతూ మరి అందరూ ఒకే రకమైన ఆహారాన్ని భుజించారు. నీకొకటి నాకొకటి, వాళ్ళకి ఎక్కువ తక్కువ ఏమీ లేదు. మన్నాను కురిపించినప్పుడు అందరికి కూడా సంతృప్తిగా ఒకే ఆహారం తిన్నారు. వాళ్ళందరికీ కూడా మరి పానీయం వచ్చినప్పుడు అందరూ ఒకటే తాగారు. ఆ రీతిగా ఏకరీతిగా మరి హెచ్చు తగ్గులు లేకుండా, ఈర్ష్యాద్వేషాలు లేకుండా, లేకపోతే ఒకరిపైన ఒకరు ఆధిపత్యమో లేకపోతే ఇటువంటివి లేకుండా అందరూ కూడా ఏకరీతిన దేవుని నమ్మి విశ్వసించి ఆరాధించి వెళ్ళిన వీళ్ళు ఏమైంది? దేవుని పట్ల మరి అవిశ్వాసము అనేక క్రియల రూపంలో బయటపడింది. తర్వాత అంటే ఇంతగా విశ్వసించి మరి అక్కడ బయటపడే వరకు దేవుని విశ్వాసంతో ఉన్నారు. తర్వాత కూడా దేవుడు ఇచ్చిన ఆహారం తీసుకున్నారు, నీళ్ళని తీసుకున్నారు, ప్రయాణిస్తున్నారు. అయితే క్రమముగా వారిలో మరి సాతాను సంబంధమైన క్రియలు మళ్ళీ మొదలయ్యాయి. దేవుని కుష్టులుగా ఉండలేకపోయారు. దేవుని కుష్టులుగా ఉండలేనప్పుడు ఏమైపోయారు? కొంతమంది అరణ్యములో సంహరింపబడి, కొంతమంది అనేక శోధనల మధ్యన మరి ఆ యొక్క గమ్యాన్ని చేరలేని మరి దృష్టాంతం మనం చూస్తాం. ఇంతగా విశ్వసించి దేవుడు నడిపిస్తే వారి యొక్క క్రియలు ఏమై ఉన్నవి? మొదటగా మనం చూస్తే, కొందరు విగ్రహారాధకులై ఉండేరి, కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలెను. కొందరు శోధించి సర్పం వలన నశించిరి, కొందరు సణిగి
సంహారుడి చేత నశించరి. ఇవన్నీ కూడా దృష్టాంతములన్నీ కూడా ఎందుకు మనకి చెప్పబడుతుందంటే, మనము ఇలా శోధనలో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇంత శోధనలు, ఇంత సమస్యలు ఇన్ని వచ్చినను దేవుని వాగ్దానం ఏంటి? ఈరోజు దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. కాబట్టి శోధనలో వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఎంతవరకు? మీరు సహించగలిగినంత మాత్రమే. ఆ శోధనలు కూడా తప్పించుటకు మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మరి ఆ ఎర్ర సముద్రాన్ని దాటమే కాదు, మరి వెనక నుంచి వచ్చిన శత్రువును కూడా సంహరించే గొప్ప మార్గాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు ఆయన ప్రణాళిక చొప్పున. అటువంటి ప్రణాళిక చొప్పున దేవుడు ఏర్పాటు చేయగలిగిన పరిస్థితులు ఎప్పుడుంటాయి? మనము విశ్వాసంలో ఉన్నప్పుడు. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో చూస్తే, వీరు షిత్తీములో ఉండగా మోయాబీయులతో వ్యభిచారం చేశారు. షిత్తీము ప్రదేశానికి వచ్చినప్పుడు మోయాబీయులతో వ్యభిచారం చేశారు. అంటే వారు అప్పటికి ఆ భయాన్ని లేకపోతే ఆ బానిసత్వాన్ని వీడి వెళ్ళటము, తర్వాత మార్గ మధ్యంలో వాళ్ళకి కలిగిన రక్షణ, వారికి అనుదినము కూడా ఆహారాన్ని దేవుడిస్తూ నడిపించిన దాన్ని బట్టి ఎంతో మరి బలవంతులు. అంటే శారీరకమే కాదు, మాకేమీ కాదనుకునే ఒక అతిశయంలో, లేకపోతే మా వెనక దేవుడు ఉన్నాడనే విశ్వాసాన్ని నుంచి మేము వెళ్ళగలమనే ఒక అతిశయంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఏ క్రియలు చేయాలి? మళ్ళీ మోయాబీయులను చూసి వ్యభిచారం. అంతేకాకుండా వాళ్ళ దేవతలను ఆరాధించడం, ఇట్లా విగ్రహారాధన, వ్యభిచారం మరి చేసినప్పుడు ఎంతమంది కూలారన్నాడు? 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎప్పుడైతే అటువంటి భయంకరమైన క్రియలకు తిరిగారో దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు మరి అంతమంది చనిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత మోషే ప్రార్థన చేయబట్టి దేవుడు మళ్ళీ తిరిగి వారిపైన ఉగ్రాన్ని తీసేశాడు. కాబట్టి ముందుగా వారు అంతగా విశ్వసించిన వారు మళ్ళీ శోధనలు పడిపోయినప్పుడు వారికి ఎంతోమంది సంహరించే పరిస్థితి, లేకపోతే చనిపోయే పరిస్థితి, మరణించే పరిస్థితి, అనుకున్న గమ్యాన్ని చేరని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం అనుకున్న లక్ష్యాలు, సాధన, మన కార్యాలు, మనం వెళ్ళవలసిన గమ్యము, చేయవలసిన కార్యాలు ముందుకు వెళుతున్నప్పుడు దేవుని యొక్క గొప్ప మరి కృపలను పొందుతూ మనం చూస్తూ ఉంటాం. లేకపోతే ఆయన యొక్క సంకల్పంతో, ఆయన యొక్క కృపతో అనేక కార్యాలలో, లేకపోతే అనేక విషయాలు, అనేకమైన పరిస్థితుల్లో మనము ముందుకు వెళుతున్నప్పుడు మరి ఆ వెళ్ళే మార్గ మధ్యంలో వచ్చిన శోధనలు కూడా ఆయన తప్పించినప్పుడు, సమస్యలు తప్పించినప్పుడు, ఆ కార్యం అనుకూలంగా చేసేటప్పుడు, ఆ కార్యం మంచిగా జరిగేటప్పుడు మనము బలపడిపోతాం. ఈ రీతిగా ఆ కార్యం జరుగుతున్నది, ఇక ముందు చేసేవాడిని నేనే అంటే అప్పటి వరకు ముందుగా దేవుని అడిగి లేకపోతే దేవునితో మనము మరి చాలామంది చెప్తారు, దేవుని ప్రార్థించే విషయాన్ని మొదలు పెడతారు, దేవుని ప్రార్థించే ఆ విషయానికి ముందుకెళ్తారు. ఇన్ని చేసిన తర్వాత ఆ కార్యం జరుగుతున్న మధ్యలో అవన్నీ మేమే చేస్తున్నాము, మా వలన జరుగుతుంది, మా తెలివి జ్ఞానము లేకపోతే ఇది చేసినా మాకేమీ కాదు, మమ్మల్ని దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు కాబట్టి అనుకునే యొక్క శోధనలో వారు చేసినప్పుడు అనేక మంది గమ్యానికి కూడా చేరకుండా చంపబడ్డారు. రెండవదిగా మనం చూస్తే, వీరు కానాను రాజు అని ఆరాదు వీళ్ళు వచ్చే మార్గ మధ్యంలో వీళ్ళని చూసి వీళ్ళపైన యుద్ధం చేయాలనుకుని మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా మరి దేవుని సన్నిధిలో మొక్కుకొని ఈ పట్టణాన్ని మాకు అప్పజంపమని దేవుని అడిగారు. వారు వెళుతున్న మార్గ మధ్యంలో ఏది ఆతారీల మార్గం వస్తున్నప్పుడు మరి కానానీయుడైన ఆరాదు రాజుకి వ్యతిరేకంగా వాళ్ళు ఆ యుద్ధానికి జయించమని దేవుడిని అడిగినప్పుడు వారు వీళ్ళకైనా బలవంతులైనను మరి దేవుడు వీరిని వారి యొక్క ప్రార్థన ఆలకించి గెలిపించాడు. ఆ తర్వాత వీళ్ళు ఏదోము దేశమును చుట్టుకోవాలనుకుని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా పోతున్నప్పుడు ఏం చేశారు? ఆ ప్రయాణం చాలా భయంకరమైనది. ఆ ప్రదేశం అవన్నీ కూడా వాటిని దాటి వెళ్ళటం అంత సామాన్యమైన విషయం కాదు. వీరు సొమ్మసిల్లిపోయారు, పడిపోయారు, లేకపోతే ఆ ప్రయాణం చేయలేక కలిసిపోయారు. ఇవన్నీ చూసినాక వాళ్ళు ఏమంటున్నారు? అప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడారు. ఏమని? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చావా? అంతకుముందే మరి ఆ యొక్క కనానీ రాజు అయిన ఆరాదు విషయంలో మరి జయాన్ని పొందిన విషయం మర్చిపోయారు. తిరిగి ప్రయాణం వెళ్తున్నారు. చాలా సుదీర్ఘ ప్రయాణము, మరి ఆ యొక్క మార్గ మధ్యము అనుకూలంగా లేదు. మలిసిపోయి పడిపోయినప్పుడు వెంటనే ఏమని సనుగుతున్నారు?
నువ్వు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి అరణ్యంలో చంపడానిక మేము ఐగుప్తులో బానిసలాగా ఉండే ఆ రీతిగా శోధించి దేవుని యందు విశ్వాసాన్ని వీడి మరి సణుగుచు దేవుని పైన నెపం మోపుచు లేకపోతే మోషేని మరి దూషించే టైంలో మరి ఏం జరుగుతుంది? దేవుని ఉగ్రత వలన అనేక మంది మరి తాపకరణమైన సర్పములు పంపించాడు. తాపకరమైన సర్పములు వాళ్ళ కాలంలో పడి అనేక మంది చనిపోతున్నప్పుడు తిరిగి మోషే దగ్గరికి వచ్చి వేడుకుంటే దేవుని సన్నిధిలో మోషే ఎంతగానో ప్రార్థించి దేవుడిని అడుగుతాడు, దేవా వీరికి పైన నీ యొక్క ఉగ్రతను తగ్గించుకో, వీరు అవిశ్వాసముతో సణిగారు కరెక్టే, కానీ వీరు మరి నీ యందు నీ మాటను బట్టి నీ వాగ్దానాన్ని బట్టి వీరు విశ్వసించి వచ్చారు కాబట్టి అవి మరి నువ్వు అవన్నీ నెరవేర్చి వాడవు కావని అనిపించుకుంటావా, కాబట్టి వీరికి మరి రక్షణ చేయమన్నప్పుడు మళ్ళీ మోషే ఒక తాపకరమైన ఒక సర్పాన్ని తయారు చేసి పైన పెట్టి దాన్ని చూస్తున్నప్పుడు మీకు సర్పం కలవగానే దాన్ని చూస్తే మీకు మరి దాని నుంచి విడుదల కలుగు చేస్తుందని చెప్పినప్పుడు ఆ రీతిగా తర్వాత మరి చాలామంది సర్పము కరిచినా కూడా వారు ఆ యొక్క పైన ఎత్తుపెట్టి ఉన్న సర్పాన్ని చూసినప్పుడు ఆ విషయాన్ని నుంచి విరుగుడు పొందారు. ఆ రీతిగా దేవుడు తిరిగి తన యొక్క ఉగ్రతను తప్పించుకునేవాడు. అంటే ఆ పైన శోధన వచ్చినను దాన్ని మరి కడవరకు ఉంచకుండా దేవుడు తప్పిస్తాడు. కాబట్టి మనకేమన్నా వాక్యం సెలవిచ్చింది, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగిన అంతకంటే ఎక్కువగా మీకు శోధన కలగజేయడు. అంతేకాకుండా శోధనలో కూడా తప్పించు మార్గాన్ని దేవుడు మీకు చూపిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు విశ్వాసాన్ని వీడినప్పుడు కూడా దేవుడు మరి వారిపైన ఉగ్రతను కూడా మరి దాన్ని విరమించుకొని వారు సహించగలిగిన దానికన్నా మించిగా బాధించక మరి మోషే ప్రార్థన కానీ దేవుని యొక్క బిడ్డలపైన ఆయనకున్న ప్రేమను బట్టి కానీ వారిని తిరిగి మరి ఆ సర్పాల నుంచి బారి నుంచి కాపాడాడు. అప్పటికే ఆ రీతిగా చాలామంది చనిపోయారు. ఈ రీతిగా తర్వాత కూడా శనికి కూడా చాలామంది మరి ఆ దేవుని ఉగ్రతకు గురైన సంఘటనలు ఉంటాయి. అలాగే ప్రయాణ కాలం అంతట్లో ఎప్పటికప్పుడు కూడా శోధనల మధ్యన మరి దేవుణ్ణి అనేక సార్లు మరి దూషించి లేకపోతే దేవుని విరుద్ధముగా మాట్లాడే మమ్మల్ని కాపాడలేడనే యొక్క క్రియలు మనం చూస్తూ ఉంటే మనకి కూడా మార్గ మధ్యంలో మన యొక్క ప్రయాణంలో మన యొక్క కార్యాలలో మనకున్న అస్వస్థతలో మనకున్న అనేకమైన మరి సమస్యలలో పరిష్కారం కానీ మరి సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. సుదీర్ఘ కాలం ఉండేవి, కొంతకాలం ఉండేవి. కొన్నిసార్లు మనకి అవాంఛితముగా మనకి తెలియని సంఘటనల మధ్యన మనం ఉన్నప్పుడు మనం ఏమని యోచిస్తాము? దీని నుంచి కాపాడబడలేము, లేకపోతే ఈ శోధన మనకి తప్పదు, రక్షణ లేదు, ఎవరు కాపాడలేరు. మరి అప్పటి వరకు కాపాడిన దేవుడు కూడా ఏం కాపాడు? ఎందుకంటే దేవుడు కూడా మానవులాగానే యోచిస్తాం, ఆయన కూడా ఏం చేస్తాడు ఈ పరిస్థితిలో, కాబట్టి నీ తప్పదు. కాబట్టి ఇంత విశ్వసించి లేకపోతే దేవుని యందు నమ్మిక ఉంచి లేకపోతే నేను రీతిగా జీవించినా నాకు ఈ సమస్య వలన లేకపోతే ఈ వచ్చిన కష్టము ఈ ఇబ్బంది నన్ను హింసించిందే, కాబట్టి నేను మరి ఎందుకు విశ్వసించాలనే కొన్ని అల్ప విశ్వాసానికి పడిపోయే మరి మీ అందరికీ లేకపోతే పడిపోయే వారికి దేవుని యొక్క సందేశం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని శోధించే ఆ శోధనలో నుంచి విడిపించగలిగిన వాడే, కానీ ఆ శోధనలో మిమ్మల్ని పడిపోయి ఇంకా మీరు సహించలేని పరిస్థితికి వెళ్ళినా అంటే మీరు సహించగలిగినంత మాత్రమే దేవుడిస్తాడు. ఆ యొక్క విశ్వాసాన్ని మనం ఉంచుకోవాలి. ఇశ్రాయేలీలు మరి వెనక రాజులను చూసి వస్తున్న ఐగుప్తులను చూసి ఇంకా మేము చనిపోతాం అనుకుని మరి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంటే దేవుడు వాళ్ళని రక్షించేవాడు కాదేమో, కానీ దేవుడు వచ్చి కాపాడుతున్న విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు అంతకు మించి చేయడని ఎక్కడైతే విశ్వసించారో దేవుడు ఆ రీతిగా వారికి వచ్చి మరి ఆ యొక్క ఎర్ర సముద్రంలో మార్గాన్ని కల్పించాడు. శత్రువు ఇక్కడ కాకపోతే ముందుకెళ్ళినా కూడా మళ్ళీ వస్తాడనుకుంటే శత్రువును కూడా సంహరించగలిగి, అంటే నీ యొక్క భయాన్ని, నీ యొక్క ఆందోళనను, నీ యొక్క ఆటంకాలను అడ్డంకులను ఎక్కడ దేవుడు మరి తప్పిస్తాడో, ఎక్కడ మార్గం ఆయన తెరుస్తాడో మనకే తెలియదు. ఆయన శోధనలు కూడా తప్పించే మార్గాన్ని తెలియచేయవాడు. కాబట్టి మనము విశ్వసించిన దేవుడు, మనల్ని ఈ రీతిగా నడిపించిన దేవుడు, మన ఈ స్థితిలో ఈరోజు మనము వాక్యం వినుచు దేవుని యందు విశ్వాసముతో ఉన్న మనకి దేవుడిచ్చే సందేశం ఏంటి? నీవు మరి ఎన్నో దేవుని కృపలను పొందావు, దేవుని యొక్క మార్గంలో నడిచావు, లేకపోతే దేవుని యందు విశ్వాసంతో ఎదుగుతూ ఉన్నావు. దేవుడు నిన్ను అనేక రీతిలుగా హత్తుకుంటూ ఉన్నాడు. నీకు తెలియకుండా నీకు వచ్చే ప్రయాణాల్లో, శోధనలో, మరి ఎన్నో విషయాల్లో
నీ మార్గ మధ్యంలో నీ జీవితంలో నువ్వు మొదటి నుంచి ఇప్పుడు లెక్కిస్తే ఎన్నో విషయాల్లో దేవుడు నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూ వచ్చాడు. ఎప్పటికప్పుడు తన యొక్క ప్రణాళిక చొప్పున నిన్ను రక్షిస్తూ వచ్చాడు. తన యొక్క కృపతో నిన్ను అనేక మార్గ మధ్యాలను అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చాడు. నీ యొక్క సమస్యలలో తానే పరిష్కరించి మార్గం చూపించి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడున్న పరిస్థితులను చేయవలసిన కార్యములో ఇది ఆగిపోయిందనో, ఇది ఆపేశారనో, లేకపోతే ఇది నాకు శాపముగా మారిందనో, లేకపోతే ఇది చేయలేననుకునో, లేకపోతే ఈ శత్రువులు నాకన్నా బలవంతులు అనుకునో, నాకున్న అనారోగ్యమే నన్ను మరి చంపివేస్తుంది అనుకునో, నాకున్న ఆర్థికమైన పరిస్థితులు కుంగదీస్తుంది అనుకునో, నాకున్న శత్రువులే నాపైన జయాన్ని పొందుతారనుకునో, నాకున్న అనానుకూల పరిస్థితులు నా కుటుంబ సభ్యులే నన్ను ఆదరించాలనుకునో, లేకపోతే నేను నమ్మిన దేవుడే నన్ను కాపాడాలనుకునే యొక్క మూర్ఖమైన అల్పమైన విశ్వాసాన్ని వీడి నీకు శోధనలు వచ్చినప్పుడు అవి సహించగలిగినంత మాత్రమే దేవుడు వాటిని ఉపేక్షిస్తాడు. కానీ నువ్వు భరించలేని పరిస్థితికి వచ్చే వరకు దేవుడు ఉపేక్షించాడు, నిన్ను ఆ రీతిగా క్షీణింప చేయడు. తన యొక్క కృపతో ఆ యొక్క పరిస్థితులను, ఆ యొక్క సమస్యను, ఆ యొక్క మరి అనారోగ్యము కానీ, ఆ యొక్క క్రియలలో జరగవలసిన కార్యాన్ని దేవుడు తనదైన మార్గములో నీకు ఆ యొక్క క్రియను, లేకపోతే నీ జీవితంలో కలగవలసిన గొప్ప కార్యాలను, నిన్ను విశ్వాసం నిలబెట్టగలిగిన దేవుడు, నువ్వు బలపడే రీతిగా బలహీనుడైన నిన్ను బలవంతుడిగా చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గము ఆ రీతిగా ఉంటుంది. మరొక ఉదాహరణతో మనం ముగిద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, మరి షడ్రక్, మోషే, మెషక్, అబేద్నెగోలు మరి దేవుణ్ణి ప్రార్థించొద్దనే యొక్క రాజు యొక్క ఆజ్ఞను వీడి వారు దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అంటే నెబుకద్నెజరు ఆజ్ఞ జారీ చేస్తాడు, ఈ రాజ్యంలో ఎవరైనా సరే ఏదైనా సరే రాజుకు చెప్పినాక చేయాలని. కానీ వీరు మొదటి నుంచి దేవుని నిలిచిన వీళ్ళు మొదటి నుంచి ఆ రాజ్యానికి వచ్చినప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మరి చెరలో పట్టబడిన వాళ్ళు. నెబుకద్నెజరు యెరూషలేము పట్టణాన్ని కూడా కూల్చి లేకపోతే అక్కడ అన్నీ తీసుకొస్తున్నప్పుడు బానిసలుగా పట్టుకొచ్చిన వాళ్ళలో మరి వీళ్ళు కొంచెం తెలివైన యువకులు. వీరితో కొంత మరి రాజకార్యం చేయించవచ్చో వీరి యొక్క జ్ఞానాన్ని బట్టి అని అనుకున్నాడు. వీరిని సక్రమైన రీతిలో వాడుకోవచ్చు అనుకున్నాడు. మరి వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు అనుకున్నాడు. కానీ ఒకనొక సందర్భంలో చేసిన చట్టం వలన వారు ఏది కూడా రాజుకు చెప్పకుండా ఎవరికి చెప్పకూడదంటే ఆ విషయాన్ని కూడా వాళ్ళు తిరస్కరించి, లేకపోతే వారు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ఉన్న విశ్వాసం ఏంటి? వారు చెరలో పట్టబడి వచ్చారు, అక్కడ సంహరించవచ్చు, ఇక్కడ తీసుకొచ్చి బానిసలు ఉంచవచ్చు. లేదు, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి రాజు ఆస్థానంలో మంచి స్థితినిచ్చాడు. ఇంతగా స్థితినివ్వటానికి రాజు లేకపోతే వీరికున్న జ్ఞానమా? ఆ రీతిగా రాజుకి వీరిపైన మరి వీరికున్న జ్ఞానాన్ని బట్టి ఇవ్వగలిగిన ఒక పరిస్థితులు దేవుడు ఏ రీతిగా నడిపించాడో మరి ఆ విశ్వాసాన్ని బట్టి తెలిసిన వీళ్ళు మరి ఇప్పుడు రాజు వద్దన్నా సరే దేవుని వీడితే వారికి ఆధిక్యతను కలగజేసిన దేవుడు మరి వారి పట్ల ఎటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ మరి ఎదురుగా కనబడుతున్న రాజు మరి ఆయన ఆజ్ఞను అనుసరించకపోతే సమస్యలు పడతారు, శోధనలు పడతారు. కానీ ఎదురుగా కనబడే ఈ లోకంలో ఉన్న రాజు కన్నా ఎల్లప్పుడూ నడిపించే గొప్ప దేవుని యొక్క మరి ఆజ్ఞలను అనుసరించే వారుగా ఉన్నారు. కాబట్టి రాజు ఒకవేళ ఉగ్రతనైనను తప్పించగలిగిన వాడు దేవుడు. కాబట్టి దేవుని కృప వలన ఇప్పటి వరకు వారు దీవించబడి మరి మరి పరాయి రాజ్యం వచ్చినా అక్కడ అధికులుగా హెచ్చించబడే గొప్ప క్రియ దేవుని కృపతో వారు పొందారు. కాబట్టి దేవుని యొక్క కృపను, విశ్వాసాన్ని ఎరిగిన వీరు మరి అక్కడ భయపడకుండా నిర్భయంగా రాజుకు ఆజ్ఞకు వ్యతిరేకమైన క్రియను దేవుని యందు నిలిచి దేవుని ప్రార్థిస్తున్నప్పుడు తీసుకుని వారిని అగ్నిగుండంలో పడవేసే టైంలో కానీ వారు ఏమని యోచించాలి? మరి ఇంతగా నమ్మాము కానీ ఈ లోకంలో దేవుడు వచ్చి కాపాడలేడు, రాజుకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. అగ్నిగుండంలో పడేసిన కాలిపోక తప్పదు, ఆపగలిగిన దేవుడైతే రాడు. ఎక్కడో పరాయ దేశంలో బానిసలుగా పట్టణబడిన మనము ఇక్కడ తీసుకొచ్చి మరి మనకున్న తెలివి జ్ఞానాన్ని కొంచెమే చూసి దాన్ని ఎక్కువగా మరి రాజుకి ఇష్టమైన రీతిలో లేకపోతే రాజు దాన్ని ఒప్పుకునే రీతిలో నడిపించిన వాడెవడు? వారి జ్ఞానాన్ని తెలియజేసిన వాడెవరు? జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క రాజ్యంలో వారికి ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చిన మరి యొక్క మార్గం చూపించింది ఎవరు? మరి ఆ దేవుడు ఇక్కడ రాజు యొక్క ఉగ్రత నుంచి కాపాడలేడా? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. మనము ఏదో విషయంలో చేస్తున్నాము, ఇది మన తలంపు, ఈ కార్యము ముగింపు,
ఏ రీతిగా ఉండాలి, లేకపోతే ఇల్లు కడుతున్నాం, లేకపోతే ఒక పరీక్ష రాస్తున్నాం, దాని ఫలితం వచ్చి ఉద్యోగం పొందుతాం, లేకపోతే మనము ఏదో కార్యం చేస్తున్నాం, ఈ విషయంలో ఈ రీతిగా మనము ఉంటామనుకునే యొక్క యోచన మరి మన యొక్క కార్యానికి అది నిజ స్వరూపమయ్యే రీతిగా విశ్వాసం నడిపిస్తుంది. అంటే నీకు ముందు అది కనబడదు, కానీ ఈ రీతి ఉండాలనుకునే చేసే ప్రయత్నంలో విశ్వాసముతో నువ్వు ఉన్నప్పుడు అది నిరీక్షింపబడి నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువు అయినది. అంటే నీకు కనబడింది కూడా రుజువు అవటం అంటే యథార్థంగా జరిగే సంఘటనలు. అంటే ముందు కాలంలో ఏమి జరుగుతుందో నువ్వు ఊహించి లేకపోతే అనుకున్నది జరిగించేదే విశ్వాసం అంటే. అంటే విశ్వాసం అంటే మన ఏదో జరుగుతుందని కాదు, అది జరగబోతున్నది, జరిగేది, ఆ ముందు కాలంలో జరిగేదాన్ని ఒక నిజస్వరూపము అదృశ్యమైన దృశ్యమైనవిగా రుజువైనది అని చెప్పు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజాజ్ఞని ధిక్కరించినప్పుడు జరిగింది అంటే అక్కడ తీసుకెళ్ళి భయంకరమైన అగ్నిగుండంలో వేస్తే మరి వేసే సమయం వరకు వాళ్ళు ఏమని అనుకుంటారు, దేవుడు మమ్మల్ని కాపాడుతారు అనుకుంటారు, రాజుకి అని చెప్తారు అనుకున్నారా? ఏ రీతిగా కాపాడుతారో కూడా వాళ్ళకి తెలియదు. వారి విశ్వాసం ఒక్కటే, దేవుడు కాపాడుతాడు. కాబట్టి అగ్నిగుండంలో పడినాక కూడా వారి విశ్వాసాన్ని వీడలే. అయితే పడిన వెంటనే ఏం జరిగింది, అక్కడ వారితో కూడా వారి ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి తిరుగుతున్నట్టు రాజు కనబడినప్పుడు వారిని బయటికి తీసుకొస్తే వారి ఒంట్లో ఏది కూడా కాలకుండా ఉందంటే అంత అగ్నిగుండము కూడా వారిని ఏమి అంటకుండా ఉందంటే వారు విశ్వసించిన దేవుడు ఆ రీతిగా కాపాడతాడని రాజుకు తెలిసినప్పుడు వారిని అక్కడి నుంచి విడుదల కలగజేశాడు. ఆ రీతిగా కాపాడే దేవుడు ఉన్నాడని వారు నమ్మి ఉన్నారు కాబట్టి నిజ స్వరూపంగా అక్కడ బయటపడింది. అక్కడి నుంచి బయటకు వస్తాం అనుకోవడం అనుకున్నారు, అంటే అది ఒక దృశ్యం, కానీ అది యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితిలో అదృశ్యం. ముందు కాలం జరుగుద్ది అనుకున్నారు, అది దృశ్యముగా నెరవేర్చబడాలంటే విశ్వాసం ఉండాలి. కాబట్టి దేవుడు ఆ రీతిగా నడిపిస్తూ మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. మనకు సమస్యల్లోనే మనల్ని వదిలేయడు, మనకి పరీక్షలోనే మనల్ని వదిలేయడు, మనకి ఉన్న శోధన మధ్యన మనల్ని వదిలేయడు. మన యొక్క విశ్వాసాన్ని బలపరిచే దేవుడు మనల్ని ఎప్పుడు బలపరుస్తూ ఉంటాడు, మన విశ్వాసంలో వీడకుండా ఉంటే. విశ్వాసంలో వీడకుండా ఉండాలంటే ఏమి నమ్మాలి, మనం విశ్వసించిన దేవుడు నమ్మదగినవాడు, మనకి శోధనలు తగినంత మాత్రం ఇచ్చేవాడు, ఆ శోధన నుంచి కూడా మార్గాన్ని చూపించి విడిపించేవాడు అనే విశ్వాసంతో ఉన్నప్పుడు నీ పట్ల తన యొక్క గొప్ప కార్యాన్ని, నీ పట్ల తన యొక్క గొప్ప కృపను, నిన్ను నడిపించే విధానాన్ని, నీ యొక్క లక్ష్యాన్ని చేరే విధానాన్ని దేవుడు తన యొక్క ప్రణాళికతో అద్భుతమైన రీతిగా ముందుకు తీసుకువెళ్తాడు. కాబట్టి నువ్వు నమ్మిన దేవుడు నిన్ను శోధనలన్నీ ఉపేక్షించేవాడు కాదు. నువ్వు శోధనల మధ్య నుంచి రక్షించగలిగిన వాడు, నీ శోధనలు కూడా తగినంత మాత్రం ఇచ్చే దేవుడు, మరి ఆ శోధన నుంచి కాపాడేటప్పుడు తన మార్గాన్ని చూపించే దేవుడు. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని కలిగి మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఏది సాధించలేము, లేకపోతే ఏది మనం చేయలేము, ఏది మనకి అనుకూలము కాదనే అవిశ్వాసాన్ని వీడి దేవుని యందు నిలిచి యథార్థమైన విషయంలో నువ్వు కార్యాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క మరి నీకున్న అస్వస్థతను, నీకున్న పరిస్థితులను సరి చేసుకోవాలనుకునే, లేకపోతే ఇంకా అభివృద్ధి చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలనే యొక్క మరి ఆకాంక్షను, లేకపోతే అటువంటి క్రియను, ప్రయత్నాన్ని విశ్వాసముతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను కొంతవరకు మాత్రమే ఆ శోధన నుంచి తప్పించేవాడు, నిన్ను తన మార్గం నడిపించేవాడని విశ్వాసంతో మనం ఉండాలి. సర్వశక్తి మిక్కిలి కనికరముగల తండ్రి, మహోన్నతుడైన రక్షకొందనాలు తండ్రి, నీ అత్యధికమైన కృపతో కాపాడు సజలకు నుంచి దేవ, ఈరోజు ధ్యానాంశముగా నువ్వు ఇచ్చిన వాక్యంలో మమ్మల్ని బలపరిచిన రీతిగా తండ్రి, మాకు వచ్చిన శోధనల సమస్యల్లో నీ యొక్క కృప కరుణ ఉంటుంది. నువ్వు మా యొక్క మరి ఆలోచనలను దృశ్య రూపంలో మరల్చి నడిపించే దేవుడివి. ఏదైతే మేము అనుకుంటున్నామో, ఏదైతే మేము జయించాలనుకున్నామో, మార్గ మధ్యంలో అనేక శోధనలు వచ్చినను తగినంత మాత్రమే మాకు ఇచ్చి కాపాడుతామని వాక్యం సెలవిచ్చావు. మరి ఏ రీతికి ఇశ్రాయేలుని యొక్క ఎర్ర సముద్రాన్ని దాటించావు, ఏ రీతిగా అబేద్నెగోలను నీ కృపతో అగ్నిగుండం నుంచి బయటికి తీసుకొచ్చావు, మా జీవితాల్లో వచ్చే యొక్క భయంకరమైన పరిస్థితుల్లో లేదా అనానుకూల పరిస్థితుల్లో కాపాడగలిగిన వాడవే తండ్రి. నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చినది మేము బలపరచబడి మా యొక్క సమస్యల్లో, మా యొక్క బలహీనతల్లో, మా యొక్క భయములో, ఆందోళనలో నీవు మార్గం చూపిస్తావని, తగినంత మాత్రమే ఆ శోధనలు మాకు ఉంటాయని, వాటి నుంచి నీ రక్షణ హస్తము మా పైన ఉండి నడిపిస్తుందని విశ్వాసంతో మేము ఉన్నప్పుడు మేము లోకంలో దేనికి భయపడవలసిన, దేనికి జడవలసినది అవిశ్వాసంతో జీవించే యొక్క మా జీవితాలని నీ యొక్క విశ్వాసంలో వెలుగుమయం చేసి నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.